సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు నేను నట్షెల్ చేయబోతున్న మూవీ గర్ల్ ఫ్రెండ్. సో ఈ మూవీ మీద చాలా కాంట్రవర్సీలు అయితే వచ్చాయి. సో ఇన్స్టాగ్రామ్లో కామెంట్లలో బాగా మంది కొట్టుకొని తెచ్చారు. సో విక్రమ్ క్యారెక్టర్ ఇలా, భూమా క్యారెక్టర్ అలా, సో ఇలా చాలా కామెంట్స్ అయితే చూశాను నేను. సో అవన్నీ చూసాక నాకు కూడా ఎందుకో ఆ మూవీని నట్షెల్ చేయాలనిపించింది. సో ఈ వీడియో కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో నేను తెలియక ఏదైనా జోకులు వేసి ఉంటే మీరు దానికి సీరియస్ అయ్యి ఉంటే దయచేసి ఇప్పుడే మానేయండి. ఎందుకంటే ఫన్నీగానే చేశాను ఈ వీడియో. నా పర్స్పెక్టివ్లో నేనేం మాట్లాడట్లేదు. సో సినిమాని ఎలా ఉందో అలాగే కొంచెం ఫన్నీ వేలో చెప్తాను అంతే. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరండి కొట్టింది? సో మూవీ స్టార్ట్ చేయగానే భూమా తన లగేజ్, సూట్ కేసులు, ఇంకా చాట్లు, బొమ్మలు, అంటే ఇంట్లో సామాన్లు అన్నీ 4-5 లగేజ్లు అయితే తీసుకొని హాస్టల్కి అయితే వస్తుంది. సో అవన్నీ చూసాక డౌట్ వచ్చింది, ఫర్నిచర్ కూడా ఆ లగేజ్లోనే తీసుకొచ్చిందేమో అని. సో వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. అక్కడ అయితే తనకు ఆశ అండ్ వినయ్ అనే ఇద్దరు టాపర్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అవుతారు. సో ఈషా క్యారెక్టర్ ఏమో కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్ భూమాలానే, అండ్ వినయ్ ఏమో వినయానికే వినయం. సో ఇంకా టాపరు అండ్ ఒక కళ్ళద్దాలు, సొడబుడి కళ్ళద్దాలు పెట్టుకొని ఒక మూల సైలెంట్గా ఉండే క్యారెక్టర్ అనమాట. సో అదే రోజు విక్రమ్ అనే క్యారెక్టర్ కూడా అదే కాలేజ్కి వస్తాడు. సో సీనియర్స్తో ర్యాగింగ్ అండ్ తర్వాత ఎర్రజెండా పాటకి డ్యాన్స్ వేసి సో చాలా ఈజీగా క్లాసు అదే ఫస్ట్ ఇయర్ గర్ల్స్ని అయితే ఇంప్రెస్ చేస్తుంటాడు. సో అలా ఇంప్రెస్ అయిన అమ్మాయే దుర్గా. సో దుర్గాకి వచ్చిన ఫస్ట్ డే నుంచే విక్రమ్ మీద క్రష్ ఉంటుంది అనమాట. సో ఎంత క్రష్ అంటే తన యాక్సెప్ట్ చేస్తే అప్పుడే పెళ్లి చేసుకుందాం అన్నంత క్రష్ ఉంటుంది దుర్గా క్యారెక్టర్కి. సో మధ్య మధ్యలో వెళ్ళి హింట్స్ కూడా ఇస్తుంది అనమాట. బట్ మనోడు నాన్ ఛాలెంజ్ లాగా కొంచెం యాక్టింగ్ దొబ్బుతాడు అనమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు అయితే బిల్డప్లు దొబ్బుతుంటాడు విక్రమ్ క్యారెక్టర్. సో అలా సంవత్సరం గడిచిపోద్ది, సంవత్సరం అయిపోద్ది. ఒకరోజు బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఈ బ్యాచ్ అంతా మంద కలిసి బైకుల మీద హాయ్ నాన్న సినిమా చూడడానికి అయితే వెళ్ళిపోతారు. సో హాయ్ నాన్న సినిమా చూసి వచ్చి దారిలో కూర్చొని అబ్బా బోరింగ్ సినిమారా అంటారు. అరే హాయ్ నాన్న సినిమా నచ్చలేదంట ఈ బ్యాచ్కి. ఇక అలాగే రోడ్ మీద స్టంట్లు వేసుకుంటూ ఎర్ర బైక్ మీద అటు ఇటు గుయ్యు అని జరుగుతారు అనమాట ఈ బ్యాచ్ అంతా. అదే టైంలో నైట్ ఇంటికి హాస్టల్కి వెళ్తుంటారు. సో భూమా అండ్ తన ఫ్రెండ్. సో దారిలో చూసుకోకుండా ఇండికేటర్ వేయకుండా అయితే ఒక పోలీస్ కార్ని అయితే భూమా గుద్దేస్తుంది. సో స్కూటీతో గుద్దినందుకు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఒక పెద్ద మోనోలాగే తీసుకుంటాడు అనమాట. ఈరోజు ట్రాఫిక్ రూల్స్ని ఎలా పాటించాలని చెప్పేసి అన్ని కండిషన్స్, రూల్స్, ఫైన్లు Our economic planning has to be more innovative. GDP is showing constant growth. ఇవన్నీ మాట్లాడుతుంటే మధ్యలోకి వచ్చి సార్ అవన్నీ మనకు వద్దు సార్, ఎంతో కొంత ఇవ్వండి అని మేనేజ్ చేద్దాం అనుకుంటాడు మన హీరో. బట్ తెలుసు కదా రూడ్ ఈగోయిస్టిక్ క్యారెక్టర్, పోలీస్ అని తెలియక మీద పడి కొట్టేస్తాడు అనమాట. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా ఏంటది? జఫానా జఫడా. తొందర ఎందుకు భయ్యా నీకు, మాట్లాడుతున్నారుగా. సో పోలీస్ క్యారెక్టర్ మండి నెక్స్ట్ డే వచ్చి కిక్ బాక్సింగ్ అయితే చూపిస్తాడనమాట ఎలా చేయాలని చెప్పేసి. అది కూడా జైల్లో గట్టిగా ప్రాక్టీస్ తీసుకుంటాడు అనమాట విక్రమ్కి. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం. సో 4-5 చేతులు అక్కడ ఇక్కడ బాగానే బొక్కలేరగొట్టి మంచిగా బాబు ఫైటింగ్ అంటే ఎలా చేయాలని చెప్పి ఇంటికి అయితే పంపిస్తాడు అనమాట. సో ఆ దెబ్బలతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక హాస్టల్లోకి వచ్చి మూలుగుతో కూర్చుంటాడు అనమాట. సో మన ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన బ్యాచ్ అంతా ఏమో అరే బాగా కొట్టేవారా బాగా, ఈ బొక్కిరిగింది ఆ బొక్కిరిగిందని మేనేజ్ చేస్తుంటే భూమా క్యారెక్టర్ వచ్చి అదే మదర్ తెరీసా లాగా వచ్చి ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తుంది అనమాట. సో అప్పటిదాకా దూరంగా నిల్చొని ఆహా అన్న బ్యాచ్ అంతా వచ్చి ఆహా లవ్ స్టోరీ లవ్ అని చెప్పి ఎక్కించి దొబ్బుతారనమాట ఈ క్యారెక్టర్కి. ఈ పక్క నుండి ఫ్రెండ్స్ క్యారెక్టర్లు వద్దులేండి. సో ఇలా లవ్ అని బిల్డప్ దొబ్బేసరికి మనోడికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది అనమాట. నిజంగానే లవ్ అని చెప్పేసి ఒక అట్రాక్షన్తో అయితే
వెళ్ళి తన రూమ్లో స్టాకింగ్ చేస్తుంటాడు అనమాట, సామాన్లు సదరడం, తనకేమి ఇష్టం అనేది, అంటే తను దేనికోసం వెళ్తుందని చెప్పి అయితే ఒక బుక్లో అయితే లైబ్రరీలోకి వెళ్ళి ఒక బుక్ తీసుకోవాలని రాసుకుంటుంది. సో ఆ బుక్ని అయితే ముందే మనోడు వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళి తీసేసుకుంటాడు అనమాట. సో ఆ బుక్ కోసం అయితే భూమా అయితే తనకి వెళ్ళి అడుగుతుంది అనమాట. సో నాకు కొంచెం ఆ బుక్ కావాలని చెప్పేసి. ఐరనీ ఏంటంటే మనోడు బుక్ ఇచ్చినట్టు యాక్టింగ్ చేస్తాడు, బట్ మధ్య మధ్యలో తనకి చదువుకోనియకుండా ఇంట్రెస్ట్ దొబ్బేటట్టు చేస్తుంటాడు అనమాట. బుక్ ఇచ్చాడు కానీ చదువుకునే ఫ్రీడమే ఇవ్వలేదు మనోడు. సో అలా చూసేసరికి ఈషా క్యారెక్టర్స్కి ఇంకా కాలేజ్లో ఉన్న చాలామందికి వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారేమో అని డౌట్ వచ్చింది అనమాట. సరే అని ఒక రోజు అయితే భూమ దాన్ని కూడా ఏదో ఎంజాయ్ చేస్తుంటుంది. సో రిలేషన్షిప్లో లేవని చెప్పకుండా దాన్ని ఆ అట్రాక్షన్ని అవన్నిటిని ఎంజాయ్ చేస్తుంటుంది అనమాట. సో మధ్యలో ఒకరోజు హాయ్ నాన్న సినిమా నేను డౌన్లోడ్ చేసా, హెచ్డీలో ఉంది, వచ్చి ఇంటికి వస్తే నీకు ప్రింట్ ఇస్తా అని చెప్పేసి షో దొబ్బుతాడు అనమాట మనోడు. లేకపోతే డిలీట్ చేసేస్తా, డ్రైవ్లో ఉంది, స్పేస్ లేదని చెప్పి. సరే అని చెప్పేసి హాస్టల్కి వచ్చి హాయ్ నాన్న సినిమా చూసుకుంటూ కూర్చుంటుంది మన హీరోయిన్. మొత్తం సినిమా అయిపోయి ఇంటికి వెళ్తా అనే టైంకి మన హీరో విక్రమ్ గట్టిగా లాగి ముద్దు పెట్టేస్తాడు అనమాట. సో ఈ ముద్దు పెట్టిన విషయాన్ని పొద్దున కాలేజ్లో దండోరాలా చేస్తాడు, అదేదో గొప్ప పని చేశాను అన్నట్టు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఎందుకురా ఇది? ఇక్కడ నుంచి మనకు విక్రమ్ క్యారెక్టర్ ప్రతి సీన్లోనూ క్రింజ్గానే కనిపిస్తాడు వీడు. సో టాక్సిక్ మెంటాలిటీ అనమాట వీడిది, పొసెసివ్నెస్ ఎక్కువ. సో ఎవరితో మాట్లాడకూడదు అంటాడు, పొద్దున్నే సామాన్లు చూపు, బట్టలు ఎండుకోవడం ఉండడు, సో ఇల్లు నీట్గా ఉంచుకోడు. ఇంకా సింపుల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇంట్లో పనులు చేస్తున్నాడు అనమాట. సో హాస్టల్లోనే బట్టలు ఎండడం, లాండ్రీకి వేయడం, బాసనలు తోమడం, ఇల్లు ఊడవడం, సో ఇలాంటి పనులు మన భూమాక చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి. అండ్ వీడు కూడా బాయ్ ఫ్రెండ్ లాగానే బాగానే ఫీల్ అయిపోయి కాలేజ్ అందరికీ వార్నింగ్లు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటాడు అనమాట. అండ్ ఒక రోజు అయితే వినయ్ అని మనకు తెలుసు కదా, వినయ్ క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్. సో వాడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటాడు అనమాట, నేను ఇలా భూమాని లవ్ చేస్తున్నానని. సో అది మన రెడ్ హుడీ గాడికి అయితే తెలిసిపోతుంది, అంటే రెడ్ ఫ్లాగ్ గాడికి. సో తెలిసిపోయి వెళ్ళి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత మన వినయ్ గాడు అయితే కొంచెం దూరంగానే ఉంటాడు. ఆ తర్వాత దుర్గా అయితే థియేటర్లో అంటే డ్రామా లాంటిది ఫెస్టివల్లో చేయాలని చెప్పేసి భూమాకి అయితే అవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట, ఎలా చేయాలంటే రిహార్సల్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఒకరోజు వాళ్ళు అలాగే షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ గేమ్స్లో ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటారు అన్నమాట. సో మన విక్రమ్ క్యారెక్టర్ గురించి. సో దుర్గానేమో మన విక్రమ్ ఇలాంటోడు, సో నాకు కూడా నేను ఫస్ట్లో లవ్ చేసినా సరే ఆ తర్వాత నాకు తన క్యారెక్టర్ చూసాక ఇంట్రెస్ట్ పోయింది, ఇంత టాక్సిక్ మెంటాలిటీ అని చెప్పేది భూమాకి. సో అది విన్న భూమా అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. అదే ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం హాస్టల్కి. సో హాస్టల్కి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది మన విక్రమ్ క్యారెక్టర్ గురించి. సో నెక్స్ట్ డే అయితే సడన్గా సర్ప్రైజ్ అని చెప్పేసి మన రెడ్ ఫ్లాగ్ గాడు సో తన ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాడు అనమాట భూమా క్యారెక్టర్ గారు భూమాని. సో బండి మీద సడన్గా సర్ప్రైజ్ అని తీసుకెళ్ళిపోతుంటే భూమా అయితే వద్దు నాకు కాలేజ్కి టైం అవుతుందని ఇలాంటి సోదంతో చెప్తుంది అనమాట. మళ్ళీ మధ్యలో ఆపి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న నేను ఈరోజు స్కూల్ ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నతో చెప్పేస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళ అమ్మని ఇంట్రడ్యూస్ చేస్తాడు విక్రమ్. సో ఆమెమో చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాడు, టార్చర్ చేసేవాడు అని మనకు ఆ క్యారెక్టర్ని చూడగానే తెలిసిపోతుంది. సో ఈ విక్రమ్ కూడా సేమ్ అలాగే పెరిగాడు కాబట్టి అతను కూడా అలానే వాళ్ళ డాడీలానే కొంచెం ప్రవర్తిస్తాడని చెప్పేసి ఈ మూవీలో మనకు ఒక సింపుల్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అండ్ ఆ తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. సో మా నాన్న చదవడాలు విదడాలు ఏమి ఉండవు అనమాట. అయితే వాలీబాల్ ఆడతాడు, లేకపోతే బయట ఫ్రెండ్స్తో సొల్లేసుకుంటాడు. మిగతా ఇంట్లో పనులు బయట పనులు అన్నీ వాళ్ళే చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి లేజీ రైటింగ్ క్యారెక్టర్ నేను ఎప్పుడే చూసాను. వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా.
సో కనీసం రెస్పాన్సిబిలిటీ లేని క్యారెక్టర్ ఈ విక్రమ్ క్యారెక్టర్. సో భూమా అయితే వాళ్ళ అమ్మతోనైతే మాట్లాడుకుంటూ తన ఫ్యూచర్ని అయితే ఒక అద్దంలో చూసుకొని ఊహించుకొని నా ఫ్యూచర్ ఇలా ఉండకూడదు అని అయితే అనుకుంటుంది. సో అలాగే డల్గా అయితే ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట, అదే హాస్టల్కి వెళ్ళిపోద్ది. సో హాస్టల్కి వెళ్ళిపోయాక నేను ఇలా ఉండకూడదు అనుకుంటుంది. సో విక్రమ్కి అయితే వెళ్ళి నాకు కొంచెం బ్రేక్ కావాలి, నేను ఇలా ఉండలేను అంటే విక్రమ్ ఏమో నీకు బ్రేక్ కాదు కావాల్సింది, నీకు ఒక తోడు కావాలని చెప్పేసి పర్మనెంట్గా తన ఇంట్లోనే అదే హాస్టల్లోనే సంసారం చేయడానికి అయితే ఫిక్స్ అయిపోతాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? సో వీళ్ళిద్దరు కలిసి ఒకే హాస్టల్లో ఒకే రూమ్లో అయితే ఉంటారనమాట. ఏ కాలేజీలో ఇది హాస్టల్లో ఉండడం అంట. సో వాళ్ళందరూ కాలేజీలో కలిసి ఉంటుంటే ఈ ప్రిన్సిపల్ గాడేమో వాళ్ళిద్దరూ బీజియర్స్, వాళ్ళు కలిసి ఉండాలనుకోవడం వాళ్ళ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి వీడు ఒక రకంగా కూర్చుంటాడు. ఒకరోజేమో భూమా వాళ్ళ ఫాదర్ అయితే వచ్చి సో హాయ్ అమ్మ అంటే ఇక్కడ విక్రమ్ గాడేమో డోర్ తెరిచి హాయ్ అంకుల్ అంటాడు. ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. కాదు భయ్యా నీకు తుత్తరా కదా. అండ్ ఇలా ఫాదర్ చూడగానే ఏంట్రా నువ్వు మా కూతురు రూమ్లో ఏం చేస్తున్నావు అని చెప్పేసి పెద్దగానే గొడవ చేస్తాడు. వాళ్ళ కూతుర్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ వాళ్ళ కూతురేమో నేను రాను చదువుకుంటాను అంటది. మధ్యలో వచ్చి విక్రమ్ గాడు కూతురు చదువుకుంటా ఉంటుంది కదా నీకెందుకురా నొప్పి అని చెప్పేసి అంటాడు. ఈ మూవీ మొత్తంలో ఒక మంచి మాట మాట్లాడాడంటే అది ఒక్కటే మాట. సో కొన్ని రోజుల తర్వాత విక్రమ్ కూడా పని మీద బయటికి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి భూమాకి మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు అనమాట. సో భూమా ఏం చెప్పుద్దంటే నేను చదువుకోవాలి, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అంటే వదిలే స్వీటీ ఎందుకు చదవడం అని చెప్పి మాట్లాడతాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? సో భూమాకి అది విని కోపం వచ్చేసి ఇంకా నేను నీతో ఉండలేను బ్రేకప్ వదిలేసేనాను అంటది. అండ్ వీడేమో నిజంగానే ఆ అమ్మాయి మోసం చేసినట్టు ఫీల్ అయిపోయి వీడే అన్నీ ఊహించేసుకొని సో బాధపడుతూ ఒక మూలకు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఈ సినిమాలో ఎందుకో ఈ క్యారెక్టర్ ఈ సీన్కి చాలామంది రిలేట్ అవుతుంటారు, ఓవర్ యాక్షన్ దొబ్బుతుంటారు. అప్పటి వరకు టాక్సిక్గా అనిపించిన క్యారెక్టర్ ఎంతో అప్పుడు వాళ్ళకు జయ్యమని లేస్తుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ని అలా చూసారు కాబట్టి సో అలా అనిపిస్తుంది అంటే. బట్ విక్రమ్ క్యారెక్టర్ ఏమో బాగా డల్ అయిపోయి ఫీల్ అయిపోయి కొన్ని రోజులకు ఇక తనని ఎలా అయినా చదవనివ్వకూడదు అని చెప్పేసి బాగానే ఫిక్స్ అయిపోతాడు. సో తన డోర్ మీద మిసాజినిస్టిక్గా రాయడం అండ్ వాళ్ళని వీళ్ళని బెదిరించడం, కొట్టడం ఇలాంటి ఎదవ పనులన్నీ చేస్తుంటాడు అనమాట ఈ విక్రమ్ గాడు. మంచి మాట మాట్లాడవరా జఫానా జఫ్. సో తనకు అవన్నీ చూసి భూమాకి అయితే బాగా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇక ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలరా బాబు అన్నంత బాధలో ఉంటుంది. బట్ తనకు లిటరేచర్ డిగ్రీ ఉంది కాబట్టి అవన్నీ తట్టుకొని ఉంటుంది. బట్ ఒకరోజు దుర్గా అయితే వచ్చి తనతో మాట్లాడి నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, ఆ విక్రమ్ క్యారెక్టర్ని వదిలేసి పట్టించుకోకు అని చెప్పి కొంచెం డిమోటివేషన్తో ఉన్న డిప్రెషన్లో ఉన్న ఆమెకైతే మోటివేషన్ అయితే ఇస్తుంది. సో తను భూమానేమో ఇక బాధ తట్టుకోలేక వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అయితే చెప్పేస్తుంది, నాన్న ఇదిగో నేను ఇలా ఈ అబ్బాయిని అప్పుడు ప్రేమించాను, ఇప్పుడు ప్రేమించట్లేదు, బ్రేకప్ అయిపోయింది మాకు, సో అతను మమ్మల్ని నన్ను ఇలా వేధిస్తున్నాడు అని చెప్తే వాళ్ళ నాన్న కూడా నాకేం సంబంధం లేదమ్మా, నువ్వు అప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను తక్కువ చేసి చూపించావని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు. అండ్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ ముందు నుంచి కూడా అలాగే, అంటే అతన్ని తక్కువ చేస్తే ఈగో కొంచెం ఎక్కువ అనమాట వాళ్ళ నాన్నకి. సో వేరే వాళ్ళ ముందు అతన్ని తక్కువ చేస్తే అతనికి నచ్చదు అనమాట. సో అలాంటి ఈగోయిస్టిక్ క్యారెక్టర్ ఉన్న నాన్న ఈ అమ్మాయి ఫోన్ చేసేసరికి నేను ఒప్పుకోనమ్మా, నువ్వు రానవసరం లేదు, నేనేం పట్టించుకొని నీ గురించి వదిలేసానని చెప్పేసి చెప్తాడు. సో దానికి ఇక మన భూమాకి బాగా పిచ్చెక్కిపోయి ఇక నేను టెన్షన్ని భరించలేనని చెప్పేసి సో చాలామంది ఎలా అయినా ఫ్రీడమ్ కావాలనుకుంటారు కాబట్టి సో ఆ రోజైతే ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ ఈవెంట్కి వచ్చిన విక్రమ్ని అయితే వచ్చి డైరెక్ట్గా కొట్టడానికి అయితే వస్తుంది. సో నువ్వు నా మీద ఆడిన విక్టింగ్ కార్డ్స్ ఇవన్నీ పనిచేయవరా అని చెప్పేసి అయితే ఇక ఇప్పటి నుంచి నాకు నచ్చినట్టు ఉంటానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి అయితే ఇంకోసారి నా లైఫ్లోకి రావద్దని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. సో తన లిటరేచర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని తను హ్యాపీగా పని చేసుకుంటూ ఉంటుంది.
సో ఈ మూవీ చూసాక చాలామంది రిలేటబుల్గా ఫీల్ అవుతున్నారు. రిలేటబుల్గా ఫీల్ అవ్వడానికి ఏముంది భయ్య ఈ మూవీలో, వాడు ఒక టాక్సిక్ క్యారెక్టర్. సో వాడు చిన్నప్పటి నుంచి ఒక స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్లో పెరిగి టాక్సిక్గా తయారైన క్యారెక్టర్. అందరూ ఇలాగే ఉండాలని చెప్పరు, కానీ కొంతమంది ఉంటారు కొంచెం టాక్సిక్గా, కొంచెం పొసెసివ్గా ఉంటారు, కానీ వీడంత మాత్రం ఉండరు. సో నా ఒపీనియన్, నేనేం చెప్పాలనుకోవట్లేదు, బట్ బయట ఇలాంటి క్యారెక్టర్లు ఉండవు, బట్ కొంచెం ఇలాంటి క్యారెక్టర్లే ఉంటాయి. అంటే వీళ్ళనే ఉండవు, కొంచెం ఇలానే ఉంటారు. అండ్ అందరూ భూమా లాంటి అమ్మాయిలే ఉంటారు, బట్ కొంతమంది మాత్రం ఉంటారు ఇన్నోసెంట్గానే అమ్మాయిలు. సో వాళ్ళకి ఇలాంటి లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ జరుగుతుంటాయి. సో మీరు దీన్ని తీసుకొని ఇన్స్టాగ్రామ్లో ఈ క్యారెక్టర్ ఇలా, ఆ క్యారెక్టర్ ఇలా అని మీ టైం వేస్ట్ చేసుకోకండి. సో మీ లైఫ్ని మీరు చూసుకోండి. అండ్ అలాగే ఇలాంటి మూవీస్లో కాంట్రవర్సీలు ఎంచుకోవడం కన్నా మీకు లైఫ్లో మంచి కెరియర్ చూసుకోవడం బెస్ట్. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై.